హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5 చెన్నైలో అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె మరణంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 8 ప్రశ్నలపై ప్రజల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికితే సందేహాలు తొలగుతాయని చర్చించుకుంటున్నారు. ఆ 8 ప్రశ్నల గురించి ఇప్పుడు మీకు నేను చెప్తాను. సెప్టెంబర్ 22న జయలలిత డీహైడ్రేషన్‌తో బాధపడుతూ చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చేరారు. చేరిన రెండో రోజు అంటే సెప్టెంబర్ 23న అపోలో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. జయలలిత జ్వరం, డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నారని, ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని అబ్జర్వేషన్‌లో ఉంచామనేది ఆ ప్రెస్ నోట్ సారాంశం. జ్వరం, డీహైడ్రేషన్ మాత్రమే అయితే 75 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఉందా అనేది మొదటి ప్రశ్న. అదే రోజు మరో ప్రెస్ నోట్‌ను ఆసుపత్రి విడుదల చేసింది. ఆమెకు జ్వరం తగ్గిపోయిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఓకే. ఆమె సాధారణ స్థితిలో ఉంటే ఎందుకు ఎవరిని ఆస్పత్రిలోకి అనుమతించలేదనేది రెండో ప్రశ్న. నవంబర్ 19న అన్నా డీఎంకే అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పురుచి తలైవి ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారని ట్వీట్ చేశారు. జనరల్ వార్డుకు తరలించిన కొద్ది రోజులకే మళ్లీ ఆరోగ్యం ఇంతలా క్షీణించిందా అనేది మూడో ప్రశ్న. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటో ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో హల్చల్ చేస్తోంది. ఆ తర్వాత అది ఫేక్ అని తేలింది. 75 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ముఖ్యమంత్రికి సంబంధించిన ఏ ఒక్క ఫోటోను కూడా విడుదల చేయకపోవడానికి కారణం ఏంటనేది నాలుగో ప్రశ్న. ఓ పాపులర్ తమిళ ఛానల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో జయలలిత చనిపోయారంటూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గి ఆ ట్వీట్‌ను తొలగించింది. ఈ ఛానల్ చెబుతుంది అబద్ధం. వాస్తవం ఇది అని జయకు సంబంధించిన ఏ ఒక్క ఆధారాన్ని ఎందుకు చూపించలేకపోయారనేది ఐదో ప్రశ్న. జయలలిత క్షేమంగానే ఉండి ఉంటే అన్నాడీఎంకే నేతలు ముందుగానే పన్నీర్ సెల్వంను తమ ముఖ్యమంత్రిగా ఎలా నిర్ణయించి ఉంటారు? అన్నాడీఎంకే నేతలకు జయలలిత చనిపోయిన విషయం ముందే తెలుసా? అనేది ఆరో ప్రశ్న. ఈ విషయాలన్నీ పక్కన పెట్టినా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ను అపోలో ఆసుపత్రిలోకి అనుమతించలేదు. అంటే జయలలిత ఏ స్థితిలో ఉందన్న విషయాన్ని సొంత వారికి కూడా తెలియకుండా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటనేది ఏడో ప్రశ్న. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, జయలలిత మృతికి సంబంధించిన కొన్ని కీలక విషయాలను త్వరలో వెల్లడిస్తానని దీపా ప్రకటించడంతో ఏం చెబుతుందోని ఉత్కంఠ అందరిలో నెలకొంది. జయలలిత చనిపోయిన విషయాన్ని 75 రోజులు అపోలో ఆసుపత్రి గోప్యంగా ఉంచింది. జయ చనిపోయిన తర్వాత ఆమె చికిత్సకు సంబంధించిన చిత్రాలను కానీ, సీసీటీవీ ఫుటేజులను కానీ విడుదల చేయడంలో అపోలో ఆసుపత్రికున్న అభ్యంతరాలేంటనేది ఎనిమిదో ప్రశ్న. ఎందుకు సీసీటీవీ ఫుటేజులను విడుదల చేయాలనే ప్రశ్న తలెత్తొచ్చు. ప్రజల్లో ఉన్న సందేహాలు తొలగాలంటే ఖచ్చితంగా చికిత్స సంబంధించిన దృశ్యాలను విడుదల చేయాల్సిందేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ 8 ప్రశ్నలు ప్రజల్లో చాలా ఎక్కువగా వినబడుతున్నాయి. మీరు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!